పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా. ఎందుకనంటే టీడీపీ ఎప్పటి నుంచో ఉంది, ఏమంటారు, ఒక పార్టీ లాగా. ఇంతకుముందు మన ఆంధ్ర తెలంగాణ కూడా విడిపోక ముందు నుంచే మన హైదరాబాద్ కూడా చాలా అంటే చాలా మంచి చేసిండు చంద్రబాబు నాయుడు. అట్లాంటి నాయకుడిని అట్లాంటి పార్టీని కొంచెం కొంచెం కించపరిచినట్టు మాట్లాడిపించినట్టు నాకు అనిపించింది. సో ఏ విధంగా చూసుకున్నా సరే టీడీపీ అనే దానికి ఒక బ్రాండ్ ఉంది. వాళ్ళు ఎంత మంచి చేసిర్రో, ప్రజలకు ఎంత మంచి సేవ చేసిర్రో ఎవరో వచ్చి నిలబెట్టడం అనేది మాత్రం అసలుకి కాదు. ప్రజలు నమ్మిర్రు టీడీపీని, జనసేన నమ్మి. జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే టైం బ్యాడ్ ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు అంటున్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం దాన్ని రాంగ్ గా అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ లేదన్నా, ఎంత చూసుకున్నా సరే ఇంకొక జనసేన పార్టీకి ఇంకా 20 సీట్లు 19 సీట్లు వచ్చినా మన టీడీపీకి అంత ఫరక్ పడదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకంతో, పవన్ కళ్యాణ్ మీద ఒక నమ్మకంతో గెలిపించిర్రు, కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ టీడీపీ జనసేన గురించి మాట్లాడుకోవాలంటే కంపేర్ చేస్తే జనసేన కన్నా టీడీపీకి చాలా ఫేమ్ ఉంది పార్టీలో. ఏదైతే ఫేమ్ అంటే ఆ ఫేమ్ కాదు, మంచి చేస్తారు, ప్రజలకి మంచి రోజులు వస్తాయి, ఆంధ్ర బాగుపడుతుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం గెలిపించుకోవడం జరిగింది. అంతేగాని 40 ఏళ్ళ నుంచి అది ఇది అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా, ఆ మాట మాత్రం తప్పన్నా. అట్లానే నాగబాబు గారు కూడా ఒక మాట అన్నారు. మనకు తెలుసు పిఠాపురంలో వర్మ గారు ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేశారు. అయితే నాగబాబు గారు ఏమన్నారంటే ఇది విజయం కేవలం పిఠాపురం విజయం అంతా పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల వల్ల అయిందన్నారు. సో మరి దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? నాకు కూడా సేమ్ అదే అనిపిస్తుంది అన్న. పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ నమ్మే పిఠాపురం ఓట్లు వేయడం జరిగిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మన వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏవైతే కుళ్ళు కుట్టంత్రాలు రౌడీ రాజకీయాలు ఏవైతే నడిచినాయో కొన్ని జగన్ కూడా చేసినాడు. 60% 70% చేసిండు. అది కూడా కరోనా టైంలో అంటే చాలా మంచిగా అనిపించింది. కానీ కొన్ని వర్గాలను పట్టించుకోవడం మానేసిండు. సో అట్లాంటి దాంట్లో ఒక పిఠాపురం ఒకటని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో దానికి పిఠాపురంకి మెయిన్గానంటే మన పవన్ కళ్యాణ్ గారే అన్న. సో ఆయనను చూసి ఆయన మీద నమ్మకంతోనే ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇతర వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండొచ్చు, కానీ అందరితో కంపేర్ చేసుకుంటే ఎక్కువ శాతం అయితే మన పవన్ కళ్యాణ్ గారి మీదనే అందరికీ మంచి ఉద్దేశం ఉండి, మంచి అభిప్రాయం ఉండి, ప్రజలకు మంచి చేస్తాడు, ప్రజలకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మారు కాబట్టే జనసేనని గెలిపించడం జరిగింది. మళ్ళీ వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అదే విజయం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుందా అన్న? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురానికి ఈ 5 years లో మంచిగా చేస్తే కంపల్సరీ వర్మ గారినే కాదు ఇంకొకరిని ఎవరిని పెట్టినా సరే, ఆఖరికి చంద్రబాబు నాయుడిని పెట్టినా సరే కంపల్సరీ జనసేన మన పవన్ కళ్యాణ్ గారే వస్తారు. మంచి చేయకపోతే ఏ రాజకీయ నాయకుడు రాడు. అది పవన్ కళ్యాణ్ అయినా సరే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా సరే, ఇంకొకరైనా సరే ప్రజలంతా గుడ్డోలు కాదు. సరే ఒక్కసారి మోసపోతాం 5 సంవత్సరాలు ఇచ్చి, ఇంకొకసారి కూడా మా మెడకాయ కోసుకోం కదా. సో ప్రతి ఒక్కరు మంచి చేస్తేనే నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పేసి మా అభిప్రాయం. ఇందులో నాగబాబు గారు బ్రహ్మాండంగా ఆడారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా సూపర్గా ఆడారు. కానీ చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాగబాబు గారు క్వార్టర్ వేసుకొని వచ్చి మాట్లాడారని కూడా అనుకుంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమో డబల్ క్వార్టర్ వేసుకొచ్చారని మాట్లాడుకుంటున్నారు అందరూ. ఎందుకంటే నాగబాబు గారు వచ్చేసేసి అసలు పిఠాపురంలో గెలిచింది మా వల్లనే అంటే ఎవరైనా రాజకీయాలలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడతారు. అతను ఎంత ప్రముఖ వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ 12 ఏళ్ళు అయింది ఇలా పార్టీ పెట్టి, మరి ఎక్కడ గెలవలేదండి. ఇదివరకు పవన్ కళ్యాణ్ చాలా చోట పోటీ చేశాడు కదా, మరి ఎందుకు గెలవలేదు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు వేయలేదు. ఆ విషయం నాగబాబు గారు చెప్పాలి. ఆయన క్వార్టర్ వేసుకోవడం వల్ల ఆ విషయం గుర్తు రాలేదు ఆయనకి. మరి ఇప్పుడు గమనిస్తే ప్రజలు మాత్రమే ఆయన చూసి ఓటు వేశారు, మేమిద్దరమే మాత్రమే గెలుపుకి కారణం అన్నాడు. ఈ విధంగా ఆయన తనకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషాన్ని ఆయన బహిరంగంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇదివరకు ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టినప్పుడు నాగబాబు గారు అందులో ప్రముఖంగా ఉండి విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేసేవాళ్ళు. టీడీపీ పార్టీని చాలా ఘోరఘోరగా అసలు విమర్శించేవాడు. అటువంటి ఆయన ఇప్పుడు ఏం లేక సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఈ విధంగా జనసేన పార్టీ పెట్టుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం చేసుకొని, బీజేపీతో ఒప్పందం చేసుకొని ఈ యొక్క పార్టీని కూటమి అనేటువంటి ద్వారా ఏర్పాటు చేసుకొని తను ఇలా పోటీ చేశాడు. ఈ యొక్క అత్యంత అనుభవజ్ఞమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తను జైల్లో ఉన్నప్పుడు అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే 40 ఏళ్ల పార్టీని వీళ్ళే గెలిపించారా ఒకటి. రెండోది ఏంటంటే ఆయన నాగబాబు గారు అన్నారు ఇప్పుడు ఎవరో ప్రమేయం లేకుండా జన సైనికులే గెలిపించారు పిఠాపురంలో అని. మరి ఆ 2 పాయింట్లు యాక్సెప్ట్ చేస్తారా?
ఖచ్చితంగా చేయట్లేదు. కేవలం జనసేన వల్ల మాత్రమే గెలిచామనేటువంటిది కరెక్ట్ కాదు. ఇందులో తెలుగుదేశం పార్టీ కష్టం కూడా ఉంది. అంటే వర్మ గారిని కొంచెం సైడ్ చేస్తున్నారు. అది చాలా పొరపాటు అది. ఎందుకంటే ఆ విషయం చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే తన ఎలక్షన్లో గెలిచిన తర్వాత వర్మ గారి గురించి చెప్పడం జరిగింది. వర్మ గారు అనేటువంటి ఆయన స్థానిక వ్యక్తి. ఆయన దాదాపు 20 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాడు. ఆయన కెపాసిటీ ఏంటంటే అక్కడ ఏ ప్రజల సమస్యలు వచ్చినా పరిష్కరిస్తూ ఉంటాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే ఆయన అక్కడ అందుబాటులో ఉండి ఇండివిజువల్గా పోటీ చేసినా, ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి ఆయన కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన కొంచెం తగ్గి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. ఆ సందర్భంగా ఆయన ప్రామిస్ కూడా చేశారు, నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొదటి ఎమ్మెల్సీ నీకే ఇస్తామని చెప్పారు. దానికి ఆయన ఒప్పుకొని చేయడం జరిగింది. చంద్రబాబు గారి మాట మీద అతను ప్రచారం చేశాడు తప్పితే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎప్పుడు లొంగిలేడు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం ఇప్పుడు ఈ వర్మ గారిని వాళ్ళు తీవ్రంగా తొక్కివేశారు. ఇంకేంటంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం లోకల్గా అంటున్నారు. ఆల్రెడీ కొన్ని రోడ్లు వేశారట. రోడ్లు వేస్తే మొత్తం అభివృద్ధి అనుకుంటాడేమో. రోడ్లు వేస్తే అభివృద్ధి అనరు పూర్తిగా. ఎందుకంటే స్థానిక ప్రజల సమస్యలను రెగ్యులర్గా అక్కడ ఉండాలి. అక్కడ నివాసం ఏర్పరచుకొని స్థానిక నాయకుడి వల్ల ఉండి అక్కడ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ప్రజల ఓటర్ల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ఉండాలి. అది చేయకుండా తాను వేరే చోట నివాసం ఉండి ఇక్కడ వదిలేస్తే మటుకు కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆయనకు పోటీగా కూడా ఇక్కడ వంగాగీత లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కొంతమంది వర్మ వ్యతిరేకులు కూడా చేసుకుంటారు. ఇది తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. ఇది కూటమి విభేదానికి కూడా దారితీస్తుంది. అంతేగా పవన్ కళ్యాణ్ అన్ననే కారణం. ఇప్పుడు ఏంటంటే ఆయనని జైల్లో వేసినప్పుడు నడి రోడ్డు మీద పండుకొని ధర్నా చేసి ఆయన రావాలి, ఆయన ఒక సీనియారిటీని ఎట్లా అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి నిలదీసి పోరాడిన వ్యక్తి. ఆయన అనడానికి పక్క కారణాలు ఉంటాయి. లేనిది మాత్రం ఏ వ్యక్తి మాట్లాడాడు. ఆయన డిప్యూటీ సీఎం ఎట్లా మాట్లాడాలి అనేది ఆయనకు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ నుంచి ఎంత సపోర్ట్ ఉంది, తెలంగాణకు ఎలాంటి గౌరవం ఇవ్వాలనో అంత గౌరవం ఇచ్చి మాట్లాడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ సార్ గారికి. ఆయన కష్టం ఎటువంటిదో ఒక ప్రిన్సిపాల్, ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయనని ఈ రంగంలోకి నువ్వు రావాలి, దీంట్లోకి మీరు వస్తే మీరు తీసే సినిమాల్లో నిజాయితీ ఉన్నది, మీరు రాములు సారు ఆ సార్ని ఇప్పుడు మొన్న వచ్చిన వెంకటేష్ మూవీ ఉన్నది. వెంకటేష్ మూవీలో ఒక సార్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. ఆయనని ఇన్ని ఏండ్లైనా కొంతమంది ఎట్లుంటారు అంటే ఒక స్టేజ్కి పోయిన తర్వాత అందరూ మర్చిపోతారు, కొన్ని ఎందుకులే అని మళ్ళీ నా గురించి డబ్బు అది అని అనుకుంటారు. అటువంటిది కింద ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఎవరెవరైతే ఆయనను కలిసి మోటివేట్ చేసి నువ్వు ఇందులోకి రావాలి, నువ్వు ఇది చేయాలి అది దాని ఒక అలవాటు లేని దాంట్లోకి వచ్చి ఇంకొకటి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనతోనే ఎంతోమంది ఎన్నో విమర్శలు, ఎంతోమంది తొక్కలను చూసిర్రు, ఏమేమో చేసిర్రు. అసెంబ్లీ గేటు కూడా దాకని అని చెప్తే ఆ గేటును బద్దలు కొట్టుకొని ఇప్పుడు ఆ గేట్లో వెళ్ళి ఆయన లోపల ఎంతోమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని మాట్లాడుతున్నాడంటే ఆయన స్టామినా ఏందో ఒకసారి. అంటే మెయిన్ పాయింట్ ఇది కాదు, నువ్వు అంతగా బాగానే చెప్పావు. కాకపోతే ఆయన అన్న మాట ఓకే తీసుకుంటావా నువ్వు? ఆయనే గెలిపించాడు అంటే అంతకుముందు టీడీపీకి ఎప్పుడు గెలుపు లేదా? గెలుపు ఉన్నది, కాకపోతే మధ్యలో స్టాండర్డ్నెస్ అనేది పోయింది అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళది అయిపోయింది అనే మూమెంట్లో ఉంటే ఆయన శక్తినిచ్చిండు. అదే ఇప్పుడు కూటమి కలగపోయి ఉంటే మరి అప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయంటావు? పక్క ఆయన కనుక సపరేట్గా పోటీ చేస్తే ఆయననే సీఎం, రాసి పెట్టుకోండి, ఆయననే సీఎం అవుతుండే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి నేనున్నా అని చెప్పి ఎన్నో విమర్శలు, అమ్మని భార్య అని పిల్లలని అందరిని తిట్టినా అన్నీ దాంట్లో గురించి మాట్లాడిందా? రైట్ మాట్లాడిందా? లేదు. ఆయన సంకల్పం ఏందో మైండ్లో పెట్టుకొని పనిచేసిండు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నాడు. అయితే నాగబాబు గారు కూడా ఇంకో మాట అన్నారు, పిఠాపురంలో 2 కారణాలు, ఒకటి పవన్ కళ్యాణ్, 2 జనసైనికులు వాళ్ళే గెలిపించారని. మరి వర్మ గారిని కొంచెం సైడ్ వేసేస్తున్నారా? వర్మ గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మాట్లాడుకోవాలి ఏదైనా సరే. ఇప్పుడు ఒక పార్టీ అన్న తర్వాత, ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఆ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన 2 కుటుంబాలు కలిసినాయి అంటే 2 కుటుంబాలు కలిస్తే ఈ కుటుంబంలో ఉన్న సభ్యునికి ఏమన్నా ప్రాబ్లం అయితే
ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయనతో సాల్వ్ చేసుకోవాలి. ఈయన ఎట్లా చేస్తాడు? ఈయనకి హెల్పింగ్ చేసినప్పుడు ఆ పార్టీకి హెల్పింగ్ చేసి మరి ఆ కుటుంబం కోసం వర్మ గారు ఇంటింటికి తిరిగారు కదా, మరి అది గుర్తించరా? తిరిగిండు. ఆయనకు కావాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చిండ్రు. ఆయనను ఏడైనా సరే నువ్వు పక్కకు పోవా అనలేదు కదా. ఆయనకి ఎటువంటి గౌరవం ఇవ్వాలన్నా ఆ గౌరవం ఇచ్చిర్రు. లేదని చెప్పి నువ్వే రావయ్యా ఈ సీట్లో కూర్చో అని చెప్పి ఎవరు కూర్చోబెట్టుకోరు కదా.